చేస్తుంది. ఒక మాట 1000 మందిని శత్రువులుగా చేయగలదు, ఒక మాట 1000 మందిని మిత్రులుగా చేయగలదు. ఒక ఉపాధ్యాయుడు తరగతి గదిలో పిల్లలందరికీ కొన్ని మంచి మంచి విషయాలను, కొన్ని నీతులను బోధిస్తూ ఉండగా ఆ తరగతి గదిలోకి ఒక పై అధికారి వచ్చాడు. ఈ ఉపాధ్యాయుడు తాను పలికేటువంటి మాటలకు ఎంతో ప్రాముఖ్యతను ఇవ్వటం గమనించిన ఈ అధికారి, అయ్యా మీరు మాటలతో కాకుండా క్రియారూపంలో చెప్పండి, మాటలతో చెప్పటం వలన ఈ పిల్లల మనసులో మార్పు ఏమీ రాకపోవచ్చు, మంచేదో చెడేదో తెలియకపోవచ్చు అని అన్నాడు. దానికి ఆ ఉపాధ్యాయుడు, సార్ మీరు చాలా పొరపాటు పడుతున్నారు, మాటల వలన మాటలతో చెప్తే ఎంతో మానవుల స్వభావాన్ని మార్చటానికి చాలా అవకాశాలు ఉన్నాయి అన్నాడు. కొంతసేపు ఇద్దరూ వాదించుకున్నారు. ఈ అధికారి ఎంతసేపటికి అంగీకరించడం లేదని ఉపాధ్యాయుడు ఒక ఐడియా వేసి ఆ గదిలో ఉన్నటువంటి ఒక విద్యార్థిని పిలిచి, అరే ఈ అధికారిని బయటికి నెట్టు, మెడ పట్టుకుని బయటికి నెట్టు అన్నాడు. ఆ మాట అనటంతోనే ఆ అధికారికి చాలా కోపం వచ్చింది. సార్ మీరు కోపగించుకోకండి, ఇప్పుడు నేనేమన్నానని? ఏవో 4 మాటలు అన్నాను, క్రియారూపకంలో ఏమీ చేయలేదే అన్నాడు. అప్పుడు ఆ అధికారి, నువ్వు ఈ పిల్లవాడిని పిలిచి నన్ను బెడపట్టుకొని బయటికి నెట్టమన్నావు కదా, ఆ మాటలకి నాకు చాలా రోషం వచ్చింది అన్నాడు. అంటూనే ఆ మాటలకి ఎంత శక్తి ఉంది అనేది గ్రహించగలిగాడు. మాటల్లో మహత్తర శక్తి ఉంది. మానవుల స్వభావాన్ని, మానవులకి బలాన్ని ఇచ్చేవి మాటలే, బలహీనపరిచేవి మాటలే, మానవుల స్వభావాన్ని మార్చగలిగేవి మాటలే. మాటల వలన ఏ కార్యాన్నైనా సాధించగలుగుతాము, మాటల వలన దేన్నైనా సాధించగలుగుతాం. కార్య సఫలత విఫలత కూడా మాటల మీదే ఆధారపడి ఉంటాయి. అందుకే వాటి ప్రయోగాల్లో చాలా జాగ్రత్తగా ఉండాలి. మనము మన ఆలోచనలే దానికి కారణము. ఒక్క మాట 1000 మందిని శత్రువులుగా చేస్తే, ఒక మాట 1000 మందిని మిత్రులుగా చేస్తుంది.